హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, న్యూరో ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఈరోజు మనం చేతులు వణకడం అంటే ట్రెమర్స్ గురించి తెలుసుకుందాం. ట్రెమర్స్ జనరల్‌గా అందరూ చేతులు వణుకుతున్నాయని వస్తుంటా ఉంటారు. దానికి జనరల్‌గా కారణాలు చాలా ఉంటాయండి. అందులో చాలా రొటీన్‌గా రెగ్యులర్‌గా వచ్చే కంప్లెయింట్స్, రెగ్యులర్‌గా వచ్చే జబ్బులేంటంటే ఫిజియోలాజికల్ ట్రిమ్మర్స్ లేదంటే ఎసెన్షియల్ ట్రిమ్మర్స్. ఈ 2 ఎక్కువగా మనం చూస్తా ఉంటాం పేషెంట్‌లలో. ఫిజియోలాజికల్ ట్రిమ్మర్స్ అంటే వర్క్ ఎక్కువైనప్పుడు గానీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, లేదంటే పేషెంట్ నీరసంగా ఉన్నప్పుడు, అయితే యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు, భయం ఎక్కువైనప్పుడు, ఎవరైనా ధమ్కి ఇచ్చినా, ఎవరైనా క్వెషన్స్ ఏమైనా అడిగినా ఎక్కువగా స్టూడెంట్స్‌లో కనిపిస్తా ఉంటది. సో, ఫిజియోలాజికల్ ట్రిమ్మర్స్ అనేది మనం రెగ్యులర్‌గా చాలా మందిలో చూస్తా ఉంటాం. దీనికి మనం పెద్దగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం వ్యాయామం చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడము అండ్ యోగా చేయడం ఇలాంటి పద్ధతులు పాటించేస్తా ఉంటే సింపుల్‌గా తగ్గిపోతుంది. మనకి యాంగ్జైటీని కంట్రోల్‌లో పెట్టుకోగలిగితే, స్ట్రెస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోగలిగితే ఫిజియోలాజికల్ ట్రిమ్మర్‌కి మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎసెన్షియల్ ట్రిమ్మర్స్ ఇది ఫ్యామిలీ పరంగా వస్తుందంటుందండి. అంటే మన పెద్దవాళ్ళకి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళకు ఉండడం, మన పేరెంట్స్‌కి ఉండడం, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్‌కి రావడం ఇవి కామన్. ఈ ఎసెన్షియల్ ట్రిమ్మర్‌లో చేతులతో పాటు తల కూడా ఊగుతా ఉంటది. చేతులు వణకడంతో పాటు తల కూడా వణకడం జరుగుతా ఉంటది. వీళ్ళకి సింపుల్‌గా ఒకవేళ కండిషన్‌ని బట్టి, తల తీవ్రతని బట్టి, ఎంత సివియర్‌గా ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా లేకపోతే ఆగాలన్నది తెలిసిపోతుంది. ఈ 2 మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తా ఉంటాం. ఫిజియోలాజికల్ ట్రిమ్మర్స్ అండ్ ఎసెన్షియల్ ట్రిమ్మర్స్. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతా కారణాలకు పోతే పార్కిన్సోనిజంలో చాలా ఎక్కువ మంది పేషెంట్లు వస్తుంటారు. పార్కిన్సోనిజంలో ఈ చేతులు వణకడంతో పాటు వాళ్ళకి స్లో అయిపోతుంటారు. వాళ్ళు చేసే ప్రతి పని స్లోయింగ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటారనమాట. నెక్స్ట్ రిజిడిటీ, ప్రతి చేతులు కదలకపోవడము, బాడీ కదలకపోవడము, నడవడం చాలా స్లోగా అయిపోవడం ఉంటుంది. సో రిజిడిటీ, ట్రిమ్మర్స్ అండ్ స్లోయింగ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్స్, మెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ పార్కిన్సోనిజం డిసీజ్. సో దీనికి సంబంధించిన వాటికి సపరేట్ గా మందులు ఉంటాయి. దీనికి ట్రీట్ చేసే ముందు పేషెంట్స్ కి స్కానింగ్ అవసరం అవుతుంది అండ్ పేషెంట్ యొక్క క్లినికల్ ఫైండింగ్స్ చూడాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఈ ట్రిమ్మర్స్ చేతులు వణకడం అనేది చాలా కండిషన్ లో చూస్తాం. ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, హైపర్ థైరాయిడిజం లో థైరాయిడాక్సికోసిస్ ఉన్న వాళ్ళకి చేతులు వణుకుతా ఉంటాయి. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చేతులు వణుకుతా ఉంటాయి. అండ్ మందు ఎక్కువ తాగడము, సడన్ గా ఆపేయడము, కంట్రోల్ లేనంత మందు తాగడము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే నరాల ప్రాబ్లం కూడా చేతులు వణుకుతా ఉంటాయి. అలాగే కొన్ని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, పొటాషియము, సోడియము అండ్ కాల్షియం ఇంబ్యాలెన్స్ లో కూడా చేతులు వణుకుతా ఉంటాయి. అలాగే చిన్న మెదడు విషయంలో, చిన్న మెదడులో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, స్ట్రోక్స్ వచ్చినా కానీ, చిన్న మెదడులో ఏమైనా డీజనరేటివ్ డిజార్డర్స్ ఏమైనా వచ్చినా కానీ ఇలా చేతులు వణికే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా రోజు మనం వేసుకునే మందులతో కూడా వస్తుంది. నథింగ్ బట్ డ్రగ్ ఇండ్యూస్డ్ ట్రిమ్మర్స్ అంటారు. అంటే మందుల వల్ల కలిగే ట్రిమ్మర్స్. అవి ఏంటి అంటే మెయిన్ గా అందరూ యూజ్ చేసే డ్రగ్స్, గ్యాస్ ట్రబుల్ డ్రగ్స్ అండి. వాటి వల్ల చాలా మందికి చేతులు వణుకుతా ఉంటాయి. ముఖ్యంగా డోంపెరిడోన్ కానీ, లీవోసల్ఫైడ్ అనే డ్రగ్స్ వల్ల కానీ చేతులు వణుకుతా ఉంటాయి. మనం ఏవి కరెక్ట్ కాదని తెలుసుకొని మనం గ్యాస్ ట్రబుల్ గోళీలు వాడితే సరిపోతుంది. అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళు మనకి నెబులైజేషన్ వాడుతూ ఉంటారు. దాంట్లో ఉండే సాల్బుటమాల్ ఇలా డ్రగ్స్ వల్ల కూడా, ఆస్తమాకు వాడే మందుల వల్ల కూడా కొందరికి ట్రెములస్నెస్ వస్తుంది. అవి కొంచెం త్వరగానే తగ్గిపోతా ఉంటాయి. ఇవే కాకుండా అనేక రకమైన నరాల ప్రాబ్లం వల్ల కూడా వస్తుంటాయండి. అవి కొంచెం వెరీ రేర్. హోమ్ స్టిమ్మర్ అని చెప్పి, ఆర్థోస్టాటిక్ ట్రిమ్మర్, డిస్టోనిక్ ట్రిమ్మర్, థలామిక్ ట్రిమ్మర్స్ ఇవన్నీ కొంచెం రేర్. ఇవన్నీ బ్రెయిన్ లో ట్యూమర్స్ వల్ల కానీ, లేదంటే బ్రెయిన్ లో ఉన్న క్లాట్స్ వల్ల కానీ ఇవి వచ్చే అవకాశం ఉంటాయి.